అందరికీ నమస్కారం. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిన్న చెప్పాను కదా పొటేల్ ఫామ్ గురించి కొన్ని విషయాలు. ఈరోజు కూడా కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా. ఈ పొటేల్ ఫాము పెట్టేవాళ్ళు ఫీల్డ్కి రావటం మంచిదే. నిన్న ఉద్యోగం గురించి చెప్పాను కదా, ఉద్యోగం ఉన్న వాళ్ళు రావాలా వద్దా అనేది. ఈరోజు మన పొటేల్ ఫామ్కి వచ్చే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు బాగా విపరీతంగా వస్తుర్రు అనమాట. బాగా ఈ వీడియోస్ యూట్యూబ్లలో ఈ వీడియోస్ చూసి చాలా మంది ఫీల్డ్కి వస్తుర్రు. అది రాను ఏమైందంటే 2 years తర్వాత ఏవి కాంపిటీషన్ అవుతుంది. నీ పక్కమట 2-3 పెట్టవచ్చు, మీ ఊళ్ళోనే ఒకరిద్దరు పెట్టవచ్చు నిరుద్యోగులు. అందుకనే మీరు అన్నీ ప్లాన్ చేసుకొని ముందే ఆలోచించుకొని ఫీల్డ్కి దిగండి. ఎందుకంటే తర్వాత పరిస్థితి ఎట్టుంటుందో తెలియదు. మీరు ఇప్పుడు ఫామ్ పెట్టిన కొత్తలో సక్సెస్ అయినా కానీ తర్వాత నీ పక్కన వాళ్ళు పెట్టినప్పుడు ఆటోమేటిక్గా బిజినెస్ కొంచెం తగ్గిపోతుంది. ఆ బిజినెస్ తట్టుకునేది కూడా ఉండాలి. తగ్గిపోయినా కానీ మా అంటే అది టెంపరీ, ఒక 5 నెలలు 4 నెలలు మళ్ళీ ఎప్పుడవుతేనే మీ బిజినెస్ మీకు అందుకుంటుంది. ఎందుకంటే నేను పెట్రోల్ బంక్ ఫీల్డ్లో ఉన్నా కాబట్టి నేను 12 సంవత్సరాల నుంచి ఆ ఫీల్డ్ని చూసిన. మాకు పెట్రోల్ బంకులు వస్తూనే ఉంటాయి, పక్కన వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం తగ్గుతాయి, కొంచెం తగ్గి మళ్ళీ ఆటోమేటిక్గా 3-4 monthsలో ఆటోమేటిక్గా ఎంత ఉందో సేల్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అందుకని మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ ఫీల్డ్కి వచ్చేటోళ్ళు కంపల్సరీ ఏంటంటే 1 year తర్వాత 1.5 2 years తర్వాత హెవీగా కాంపిటీషన్ ఉంటుంది. ఎందుకంటే చాలా మంది వస్తారు ఈ ఫీల్డ్కి. అందరినీ తట్టుకొని నేను అందరు సక్సెస్ అవుతారని చెప్పను. 30% సక్సెస్ అవుతారు, 70% మళ్ళీ వెళ్ళిపోతారు నాకు తెలిసి. ఎందుకంటే వాళ్ళకి ఓపికలు ఉండవు, 1 year వరకు ఓపిక ఉండవు. మన ఫస్ట్ బ్యాచ్లో లాభాలు రాకుంటే ఓపిక ఉండదు. అలా ఓపిక లేని వాళ్ళు చాలా మంది వెళ్ళిపోతారు. ఓపిక ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ ఫీల్డ్లో నిలబడతారు. మీరు ఓపిక ఉండి అన్నీ ఉండి సహనం అన్నీ మీరు నిజాయితీగా చేసుకోండి. ఎన్ని కాంపిటీషన్ వచ్చినా ఎంతమంది వచ్చినా కానీ మీరు సక్సెస్ కాగలుగుతారు. ఒక్కసారి పేరు పడ్డదంటే మీకు ఆటోమేటిక్గా మీ కాడికి వచ్చేటోళ్ళు వస్తూనే ఉంటారు. అందుకే నేను చెప్పేది ఏంటంటే 2 years తర్వాత కూడా ఆలోచించుకొని ఇప్పుడే ప్రిపేర్ కాండి. ఈ ఫీల్డ్కి దిగేటప్పుడు ఎందుకంటే హెవీ కాంపిటీషన్ ఉండబోతుంది, నాకు అర్థమవుతుంది. నేను ఛానల్ పెట్టి ఈ మధ్యన పెట్టినాకనే చాలా మంది ఒక 30-40 మంది పెడుతున్నారు, ఇంకా పెడుతుంటారు. ఇంకా ఊహించుకోండి ఒకసారి 1 year 2 years తర్వాత పరిస్థితి ఎట్టుంటుందో. అందుకని మీరు అన్నీ ఆలోచించి ఫీల్డ్కి దిగండి. ఎందుకంటే లాస్ కావద్దు, ఎవరు లాస్ కావద్దు అనేదే నా బాధ. మీరు సక్సెస్ కాగలుగుతాం అనుకుంటే ఫీల్డ్కి రాండి, సక్సెస్ అవుతారు బరాబరు. నా వల్ల ఒక 4 సక్సెస్ కావాలని అందుకనే ముందే హెవీ కాంపిటీషన్ ముందలు ఉండబోతుంది. ఇప్పటికే ఆంధ్రాలో విపరీతమైన కాంపిటీషన్ ఉంది నాకు తెలుసు. తెలంగాణలో ఇప్పుడిప్పుడే ఈ ఫీల్డ్కి వస్తారు అనమాట. మా కాడ తక్కువ అంత లేదు, ఇప్పుడిప్పుడే వస్తారు. తెలంగాణ వాళ్ళు కూడా ఆలోచించి ఫీల్డ్ దిగేటోళ్ళు అన్నీ పెట్టుబడి అన్నీ చూసుకొని దిగండి. అప్పుడు ఆంధ్రోలైనా తెలంగాణ వాళ్ళైనా. ఎందుకంటే ఇప్పుడు బక్రీద్కి అమ్ముకుంటాను చాలా ఇబ్బందులు పడుతున్నారు. నాకే చాలా మంది వీడియోస్ పెడుతున్నారు, అన్న ఇది పెట్టానా ఇవి పెట్టానా ఇవి అని అంటారు. ఎందుకంటే అన్నిటిని నేను ప్రమోట్ చేయలేను కదా, పెట్టలేను కదా. కొన్నిటిని పెట్టగలుగుతున్నా, కొన్నిటిని పెట్టొద్దని వదిలేస్తున్నా. అందుకనే నాకు తెలిసిన వాళ్ళ వరకు నేను చెప్తున్నా. మిగిలిన వాళ్ళకైనా సపోర్ట్ చేస్తలే కానీ ఇక కొన్ని పరిస్థితుల వల్ల నేను చేయలేకపోతున్నాను అనమాట. నెక్స్ట్ సపోర్ట్ చేస్తా అందరికీ. చాలా ఇబ్బందులు పడుతున్నారు బక్రీద్ పండగని తీసుకొచ్చి పెంచిన పొట్టేళ్ళను. అటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా మీరు ముందే తక్కువతో స్టార్ట్ చేసుకొని మంచి సక్సెస్ కాండి. 2 years తర్వాత ఏం జరుగుతుందో నేను చెప్తున్నా ఇప్పుడే. 2 years తర్వాత మాత్రం మీకు చుక్కలు ఉంటాయి. ఎందుకంటే మీ ఇంటి పక్కన వాళ్ళు పెట్టవచ్చు, మీ ఊళ్ళోనే 10 మంది పెట్టవచ్చు, చుట్టుపక్కన వాళ్ళు పెట్టవచ్చు. అది జాగ్రత్త మైండ్లో పెట్టుకొని ఈ ఫీల్డ్లో దిగండి. అప్పుడు మీరు సక్సెస్ కాగలుగుతారు. దీని మీద పట్టుదలతో ఉండండి, సక్సెస్ కాగలుగుతారు. నేను ఒక 10 పొట్టేళ్ళని అమ్మినా. యాక్చువల్ అమ్మొద్దు అనుకున్నా, 30 kg తర్వాత అమ్మాలనుకున్నా. కానీ ఇక తెలిసిన వాళ్ళు ఒకటే అన్న మాకు కావాలంటే ఒక 10 పొట్టేళ్ళు అమ్మినా. వాటికి ఎంత వచ్చింది, ఎంత లాభం వచ్చింది, దాని మీద ఒక్కొక్క పొట్టేల మీద నాకు ఎంత లాభం వచ్చింది అనేది రేపటి వీడియోలో మీకు వివరిస్తా. అది ఒరిజినల్గా చెప్తాను అనమాట. అది 2000 రాని 1000 రాని ఎంత అనేది నేను లెక్క చూసుకోలేదు. నేను పోలేదు ఫామ్ కాడికి, అన్నవాళ్ళు అమ్మారు. అది దానికి ఎంత కేజీ అమ్మినాము ఏందనేది మొత్తం రేపు వివరంగా ఇంకో వీడియోలో చెప్తా. దాని ప్రకారమైనా మీరు ఈ ఫీల్డ్కి ఎంత లాభం ఉంటుంది, ఏంది ఎట్టొస్తుంది అనేది ఆలోచించుకొని దిగండి ప్లీజ్. దయచేసి తప్పు చేసి మాత్రం ఈ ఫీల్డ్కి రాకండి. మీరు అన్నీ ఆలోచించుకొని ఫీల్డ్కి రండి ప్లీజ్. సపోర్ట్ చేయండి ప్లీజ్, సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే వీడియో షేర్ చేయండి ప్లీజ్. అందరికీ నమస్కారం.